హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే కుకుంబర్, టమాటో, పొటాటో ముగ్గురిని కలిపి ఐస్ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చూపిస్తాను. ఎంత బాగుంది కదా, తినాలనిపిస్తుంది కాదు. ఇది ఫేస్కు రాసుకునేది. ఇది ఫేస్కు రబ్ చేసుకుని ఫేస్ ప్యాక్ చేసుకుంటాం అనమాట. కుకుంబర్, పొటాటో, టమాటో ఈ మూడింటితో మనం ఈ ఐస్ క్యూబ్ ను తయారు చేసుకుంటాం. ఎలా తయారు చేసుకుంటున్నామో ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. పొటాటో, టమాటో, కుకుంబర్ ఈ మూడింటిని తీసుకున్నాం. దీంతో ఐస్ క్రీమ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఏం చేయాలా, పొటాటోను మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇది నేను పీల్ ఆఫ్ చేసిన పొటాటో. ఇప్పుడు దీనిని మనం ఒక దాన్ని బాగా గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ అంటే వాటిని తురుముదాం మనం ఫస్ట్. ఇప్పుడు నేను పొటాటోను గ్రైండ్ తురుముతున్నాను. ఆలూ కోమై కద్దుకస్ కర్ రహీ హూం. ఇది అయిపోయింది. మొత్తం తురుములేదు, ఇంత పెట్టేసినాను. ఇది ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, దీన్ని మనం దీంట్లో పిండేద్దాం. చూసారా, అంతా పిండేసినాను. ఇదంతా పిండడం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, కుకుంబర్ని చేద్దాం. తురమడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇక్కడ దీని వాటర్ కూడా పిండేద్దాం. పొటాటో మనకు న్యాచురల్ బ్లీచింగ్గా పనిచేస్తుంది, రింకల్ ఫ్రీ స్కిన్ కూడా చేస్తుంది. అలాగే కుకుంబర్ మనకు యాంటీ ఏజింగ్గా కూలింగ్ ప్రాపర్టీతో కలిగి ఉంటుంది. మన ఫేస్ని కూల్గా ఉంచుతుంది, రిలాక్స్గా ఉంచుతుంది. ఇప్పుడు దీన్ని కూడా చేసేసినాం కదా. ఇంకా నెక్స్ట్ మనము ఇంకొకటి తురుముతున్నాం, అది టమాటోని కూడా ఫస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీని పల్ప్ కూడా వచ్చేసింది. దీనికి కూడా పిండేస్తున్నాం. దీన్ని కూడా వేసేస్తాం. మనం లాస్ట్లో ఫిల్టర్ చేసుకుంటాం కాబట్టి ఎలా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం దీంట్లో ఫిల్టర్ చేసేసుకున్నాము. దాంట్లో ఏముంది ఎక్స్ట్రా ఉంది అదంతా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ముల్తానీ మిట్టిని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం ముల్తానీ మిట్టిని వేస్తున్నాం. 1 స్పూన్ ఆఫ్ ముల్తానీ మిట్టి. చూడండి, ముల్తానీ మిట్టి. మీకు సూట్ అయితే బంజారాస్ది కస్తూరి హల్దీ వేసుకోండి. ఇది నేను ప్రతి ఒక్క దాంట్లో వాడతాను. నాకు ఇది చాలా ఇష్టం. దీంట్లో కలర్ బాగా వస్తుంది కాబట్టి ఇది నేను ప్రతి ఒక్క నా రెమెడీలో వాడతాను. ఇది ఒక 1 పిచ్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను అండి. సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఏం చేయాలి, దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఈ విధంగా తయారైంది కదా ఇది ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఫ్రీజ్ చేయడమే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రీజ్ చేద్దాం. ఫ్రీజ్ చేసి ఒక రోజు ముందుగానే తయారు చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం
ఐస్ క్రీమ్ ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది, ఐస్ లాగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా ఐస్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో పెడుతున్నాం. ఇవి వాటర్లో పెడుతున్నాము. అది కొంచెం లూజ్ అవుతుంది. ఓకే, కొద్దిసేపు వాటర్లో పెట్టాం కదా, ఇప్పుడు ఇది దీంట్లో నుంచి సపరేట్ అవుతుందేమో చూద్దాం. ఓకే, సపరేట్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని మనం మన ఫేస్ మీద ఇలా రబ్ చేసుకోవాలి. దీన్ని బాగా రబ్ చేసుకొని ఒక 10 to 15 minutes, తర్వాత ఒక 10 minutes అలాగే వదిలేసి తర్వాత వాష్ చేసుకోవాలి. మీ ఫేస్లో వచ్చే డిఫరెన్స్ మీరే గమనిస్తారు. దీన్ని మళ్ళీ ఇలాగే గ్లాస్లో పెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే, ఫ్రీజర్లో పెట్టేసారంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు కాసేపు రబ్ కూడా చేయండి. ఫేస్కి ఐస్తో రబ్ చేసినాక కాస్త హ్యాండ్ కూడా మసాజ్ ఇచ్చేసి దీన్ని వదిలేయండి. ఇది ఆరిపోయేంత వరకు వదిలేయండి. ముల్తాని మిట్టి టైట్నింగ్ చేస్తుంది ఫేస్. ఆరిపోయినాక ఆ తర్వాత మీరు కడిగేయండి.